కాబట్టి మేము మా క్లయింట్ను కుర్చీలో కూర్చోబెట్టాము, వారికి సౌకర్యంగా ఉండేలా చూశాము. వారి జుట్టును తాకడానికి ముందు మీరు చేతులను శుభ్రం చేసుకోవాలి, కాబట్టి నేను ఇక్కడ చేతులను శుభ్రం చేస్తున్నాను. మీరు బాగా రబ్బరు చేస్తారు. నేను చేతులను శుభ్రం చేశాను మరియు మీరు మీ క్లయింట్ యొక్క జుట్టును తాకడానికి ముందు అనుమతి తీసుకుంటారు. అప్పుడు నేను మీ జుట్టును తాకవచ్చు. కాబట్టి మేము ఇక్కడ మూజ్ ఉపయోగిస్తాము. మూజ్ను ఎలా ఉపయోగించాలో మొదట మీరు ఏదైనా మూజ్ను ఉపయోగించాలనుకుంటే దాన్ని బాగా కుదించాలి, అలా కదిలించాలి. మీరు బాటిల్ను నేరుగా ఉంచి మూజ్ను తీసుకుంటే అది తప్పు. లేదా మీరు దాన్ని తలకిందుగా ఉంచితే అది కూడా తప్పు. సాధారణంగా మీరు మూజ్ను తీసుకునే ముందు దాన్ని కుదించాలి. కుదించిన తర్వాత మీ మూజ్ బాటిల్ త్రికోణాకారంగా ఉండాలి. అందువల్ల నేను మోస్ట్ చేశాను. మీరు మొదట కొంచెం ప్రొడక్ట్ తీసుకోండి, ఎందుకంటే మీరు ఈ బాటిల్లో మళ్ళీ ఉంచలేరు. మీ ప్రొడక్ట్ వృధా అవుతుంది. మీరు మొదట కొంచెం ప్రొడక్ట్ తీసుకోండి, అవసరమైతే తర్వాత మరింత తీసుకోవచ్చు. అందువల్ల నేను ఇది మోస్ట్ చేశాను. ఇప్పుడు నేను కామ్ యొక్క సహాయంతో దీన్ని అప్లై చేస్తాను. మీరు దీన్ని ఇలా పెట్టవచ్చు. గుర్తుంచుకోండి, మోజ్ అనేది అప్లికేషన్ గీల్ జుట్టులో ఉంటుంది, కాబట్టి జుట్టు కొంచెం గీల్ ఉండాలి మోజ్ పెట్టడానికి. ముందుగా మీ జుట్టు ఎండిపోయి ఉంటే మీరు దాన్ని మళ్ళీ తడిగా చేయవచ్చు. అలా మేము మోజు పెట్టాము. మూజ్ వేసిన తర్వాత మేము దీన్ని బ్లో డ్రై చేస్తాము.